హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. 'బ్రహ్మముడి' సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తన ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకొని వచ్చిన రేఖ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అపర్ణ, సుభాష్ ఇంటికి రాగానే బోసిపోయిన ఆ ఇల్లుని చూసి బాధపడుతూ ఉంటారు. మొన్నటి వరకు ఈ ఇల్లు బృందావనంలాగా ఉండేది. అందరూ నవ్వుతూ, సంతోషంగా మాట్లాడుకుంటూ ఈ ఇంట్లోనే వాళ్ళ కళ్ళ ముందే తిరిగేవాళ్ళు అని, ఇప్పుడు ఆ మనుషులు లేరు అని, ఈ ఇల్లు బోసిపోయింది అని, అందరినీ కోల్పోయిన ఇల్లులాగా మారిపోయింది అని, ఎవరూ లేకుండా మనమిద్దరం ఎలా బ్రతుకుతామండి అని, మనల్ని ఎవరు చూసుకుంటారు అని బాధపడుతూ ఉంటుంది. అదే సమయానికి రేఖ తన ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకొని వచ్చి, నేనున్నాను కదా అత్తయ్య అని అంటుంది. అప్పుడు అపర్ణ రేఖని చూసి ఆశ్చర్యపోతుంది. సుభాష్ కూడా రేఖని చూసి ఆశ్చర్యపోతాడు. కానీ అపర్ణ, సుభాష్లు ఇద్దరు రేఖ వాళ్ళ ఇంటికి రాగానే చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు అపర్ణ రేఖ ఇంటి లోపలికి రాబోతూ ఉంటే, ఆగు, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు వీల్లేదు అని అంటుంది. అప్పుడు రేఖ, ఎందుకనత్తయ్య, నేను ఎందుకని ఇంట్లోకి రాకూడదు అని అంటుంది. అప్పుడు అపర్ణ, నువ్వు, మీ అమ్మ, మీ అన్నయ్య చేసిన పాపానికి మేము ఇలా జీవోత్సవాల్లాగా బ్రతుకుతున్నాము. ఇంకా మమ్మల్ని ఇలా కూడా బ్రతకనివ్వవా అని అంటుంది. అప్పుడు రేఖ, మీరు ఎంతలాగా బాధపడుతున్నారో నేను కూడా మా అమ్మ, అన్నయ్య చేసిన పనికి నేను అంతే బాధపడుతున్నాను. మీరే నన్ను అపార్థం చేసుకుంటున్నారు. హాస్పిటల్‌కి వచ్చినప్పుడు కూడా నన్ను మందలించి అక్కడి నుంచి పంపించేశారు అని అంటుంది. అప్పుడు అపర్ణ, చాల్లే ఆపవే నీ నాటకాలు. నిజంగా నీకు బాధే ఉండి ఉంటే ఇలా పెళ్లి చేసుకొని దండలతో ఇంటికి వచ్చేదానివి కాదు అని అంటుంది. అప్పుడు రేఖ, అందరినీ నేను యాక్సిడెంట్‌లో కోల్పోయి ఒంటరిదాన్నయిపోయాను. అందుకే నాకు తోడు కావాలనిపించింది. అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, ఇక చాలాపు నీ నాటకాలు. నువ్వు నాటకం ఆడుతున్నావని మా ఇద్దరికి తెలిసిపోయింది, అర్థమైపోయింది. అసలు నీకు, మీ అన్నయ్యకి, మీ అమ్మ లాంటి వాళ్ళకి మరొక అవకాశం ఇవ్వడం మా తప్పు. ఏనాడో మీ అమ్మని, మీ అన్నయ్యని, నిన్ను ఈ కుటుంబానికి దూరంగా పెట్టి ఉంటే ఈ రోజు మా కుటుంబం మా కళ్ళ ముందు ఉండేది. మిమ్మల్ని చేరదీసి చేతులారా మేమే మా కుటుంబాన్ని పోగొట్టుకున్నాము. మాకు దూరం చేసుకున్నాము. మేము చేసిన పాపం ఏదన్నా ఉంది అంటే అది మీ అమ్మని చేరదీయడమే. మీ అమ్మతో పాటు నిన్ను, మీ అన్నయ్యని కూడా ఈ ఇంట్లో పెట్టుకొని మీ అందరినీ మా వాళ్ళులాగా మాలో కలుపుకొని చూసుకోవడమే మేము చేసిన మహాపాపం. ఆ పాపం చేసినందుకే ఈ రోజు ఫలితాన్ని అనుభవిస్తున్నాము. మీలాంటి వాళ్ళని అస్సలు చేరదీయకూడదు. పక్కన అస్సలు పెట్టుకోకూడదు. ఇంట్లో అస్సలు ఉండనివ్వకూడదు. మీలాంటి వాళ్ళని ఇంట్లో ఉండనిస్తే ఇంట్లో ఒక పాము ఉన్నట్టే. ఆ పాము ఎప్పుడు కాటేస్తుందా కాటేస్తుందా అని భయపడుతూ బతకడమే. అందుకే మేము ఒకసారి చేసిన తప్పుని మరొకసారి చేయదలుచుకోవడం లేదు. నిన్ను ఈ ఇంట్లోకి రానివ్వను. నువ్వు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు వీల్లేదు. ఇప్పుడే, ఈ క్షణమే ఇక్కడ్నుంచి వెళ్ళిపో. మరొకసారి మా కళ్ళకి కనిపించకు. అది నీకు చాలా మంచిది. మరొకసారి మా కళ్ళకి కనిపించావంటే అప్పుడే, ఆ క్షణమే నిన్ను ప్రాణాలతో ఉండనివ్వము. చంపేస్తాము అని అంటుంది. అప్పుడు రేఖ, మా అమ్మ, అన్నయ్య చేసిన తప్పుకి నన్ను శిక్షిస్తున్నావా అత్తయ్య అని అంటుంది. అప్పుడు అపర్ణ, చాలాపవే నీ నాటకాలు. ఎవరు నీకత్తయ్య? ఇంకొకసారి నువ్వు నన్ను అత్తయ్య అని పిలిచావంటే మాత్రం నీ పళ్ళు రాలిపోయేలాగా కొడతాను, జాగ్రత్త. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు రేఖ, ఇలా ఉన్న పళంగా నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నేను ఎక్కడని బ్రతకాలత్తయ్యా అని అంటుంది. అప్పుడు అపర్ణ, పెళ్లి చేసుకున్నావు కదా, వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉండు అని అంటుంది. రేఖా పెట్టుకున్న లాంటి యూనివర్సిటీ ట్రెండ్స్ బ్లాక్ హూప్ డాంగ్లర్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు రేఖ, వాళ్ళకి కూడా ఇల్లు లేదత్తయ్య, నాతోనే ఉంటారని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అంటుంది. అప్పుడు అపర్ణ, నాకిప్పుడు అర్థమైందే, మొత్తం అర్థమైంది. నువ్వు ఇలా పెళ్లి చేసుకొని నీకు బలగాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఇంట్లోకి అడుగుపెట్టి జీవోత్సవాల్లాగా మారినా కూడా నీ పగ చల్లారక మమ్మల్ని ఇంకా చిత్రహింసలు పెడుతూ, మీరు సంతోషాన్ని పొందుతూ మమ్మల్ని నరకం అనుభవించేలాగా చేయాలనుకుంటున్నావు కదా. ఇదంతా దేనికోసం? ఆస్తి కోసమేగా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ దుగ్గిరాల వారి ఆస్తిలో నీకు ఎలాంటి వాటా రాదు. చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను. ఈ యావదాస్తి మా వారసులైన కావ్య కూతురికి, అప్పు కూతురికి మాత్రమే చెందేలాగా చేస్తాను. ఇక మీదట ఈ కుటుంబానికి నీకు ఎలాంటి సంబంధము లేదు అని అంటుంది. అప్పుడు
రేఖ వల్ల వదిన అలా అంటే ఎలా కుదురుతుందండి? రేఖని ఇప్పటి వరకు మీరు ఈ ఇంటి బిడ్డలానే చూసుకున్నారు కదా! రేఖ కన్న తల్లి రుద్రాని ఈ ఇంటి ఆడపడుచులాగా చూసుకున్నారు కదా! ఇప్పుడు ఉన్న పళంగా ఈ కుటుంబానికి, రేఖకి ఎలాంటి సంబంధము లేదంటే ఎలా కుదురుతుంది? అని అంటుంది. అప్పుడు ఆ మాట వినగానే అపర్ణకి చాలా కోపం వచ్చి, అసలు నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి? నువ్వు ఇప్పుడు కొన్ని క్షణాల క్రితం ఈ రేఖకి ఆడపడుచువి అయ్యుండొచ్చు. కానీ నీకు గతంలో జరిగిందంతా ఏదీ తెలీదు. ఆ రుద్రాని గురించి అస్సలు తెలీదు. అలాంటి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? అసలు నీకు మాట్లాడే హక్కే లేదు. నోరు మూసుకొని నిలబడు అని అంటుంది. అప్పుడు రేఖ వాళ్ళ వదిన నాకు రుద్రాని గారి గురించి బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు అపర్ణ ఏంటి రుద్రాణి గురించి నీకు బాగా తెలుసా? రుద్రాణి గురించి బాగా తెలుసు అని అంటున్నావంటే రేఖ నీ తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంటున్నా కాని ఊరుకున్నావు అంటే నువ్వు కూడా వాళ్ళ పార్టీనే అన్నమాట. అందుకే ఇలాగా అందరూ ఏకమయ్యి మళ్ళీ మా కుటుంబం మీదకి దండెత్తాలని వచ్చారు కదా! ఈసారి మాత్రం గతంలో జరిగిన పొరపాటుని అస్సలు జరగనివ్వను. నా కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. అలాగే ఈ ఆస్తిని మా వారసులకి మాత్రమే దక్కేలాగా చేస్తాను. వేరే ఎవ్వరికి కూడా వెళ్ళేలాగా అస్సలు చేయను. దక్కనివ్వను. ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కూడా వాళ్ళు అనుకున్నది అస్సలు సాధించలేరు అని అంటుంది. అప్పుడు రేఖ సరే అత్తయ్య, ఇంతవరకు వచ్చిన తరువాత కూడా నేను ఓపెన్‌గా మాట్లాడకపోతే ఏం బాగుంటుంది? నేను కూడా ఓపెన్ అయ్యే మాట్లాడుతున్నాను. ఎలాగో నీకు నా నిజ స్వరూపం తెలిసిపోయింది కాబట్టి, నేను కూడా మా అమ్మ, మా అన్నయ్యల్లానే ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను అని నీకు నిజం తెలిసిపోయింది కాబట్టి విను చెప్తున్నాను. నా కళ్ళ ముందు ఆ రాజ్ మా అన్నయ్యని చంపేశాడు. ఆ కావ్య మా అమ్మని చంపేసింది. మా అమ్మని, మా అన్నయ్యని నాకు దూరం చేసిన ఈ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. ఇది నా ధ్యేయమే కాదు, మా అమ్మ ధ్యేయం. మా అమ్మ కోరికని తీర్చడం నా బాధ్యత. నువ్వు ఇప్పుడు ఈ క్షణం నన్ను ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేనే ఈ ఇంట్లో మహారాణిలాగా ఉంటాను. అప్పుడు మీరు నా కింద బానిసల్లాగా బ్రతుకుతారు. అలాంటి రోజు ఖచ్చితంగా వచ్చేలాగా చేస్తాను. నీకు ఇంత జరిగినా కూడా మేమంటే ఏంటో తెలిసినా కూడా నీకున్న పొగరు ఇంకా తగ్గలేదు. నీకున్న పొగరు మొత్తం నేను తగ్గిస్తాను అని అంటుంది. అప్పుడు అపర్ణకి చాలా కోపం వచ్చి రేఖ చెంప మీద ఒకటి పీకి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. అప్పుడు రేఖ ఈ దుగ్గిరాల నిలయం నాది, ఈ యావదాస్తి నాది, మిగిలిన మిమ్మల్ని కూడా సర్వనాశనం చేసి ఈ కోటకి మహారాణిని నేనవుతాను అని అంటూ ఉంటుంది. అలా రేఖ మాట్లాడుతూ ఉంటే తన భర్త, తన ఆడబిడ్డ ఇద్దరూ కలిసి తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.